ఈ కవితమ్మ ఏమో మాట్లాడుతుంది, ఒకటి ఇందాం ఈమె గురించి. ఏమంటుంది? స్త్రీలకు సీఎం అవమానం, మగవాళ్ళు ఉంటేనే మహిళలు ముందుకెళ్తారనడం సరికాదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహిళలపై క్రైమ్ రేటు 22% పెరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అంటారు. సరే, అయితే క్రైమ్ రేటు పెరిగింది అంటుంది. మరి ఇలాగ ఖమ్మంలో జరిగిన న్యూస్ ఎవరు క్రైమ్ చేసిర్రు? అందులో ఆడామ క్రైమ్ చేసి. క్రైమ్ రేటు పెరిగింది అంటే ఇట్లా ఆడోళ్ళు క్రైమ్ చేస్తున్నారు అన్నట్టే. ఆడోళ్ళు క్రైమ్ రేటు పెరిగింది, ఆడోళ్ళది మొత్తం మహిళల మీద కాదు, మహిళల క్రైమ్ రేటు పెరిగింది. అయితే ఇప్పుడు ఏమన్నదంటే మహిళలతోని ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. మహిళలతో నిలబడండి అనేమో ఆయన అన్నాడు. ఈమెమంటుందంటే మహిళలకు చోటు కలిపిర్రు అనేమో ఈమంటుంది. అంటే రెండింటికి తేడా ఏంది? చోటు కలిపిర్రు అంటే అనేది ఎట్లా అంటుంది అంటే, ఇప్పుడు పెళ్ళాం సర్పంచ్, ఆమె పోయి పట్నాలు ఉంటుంది, పెళ్ళం మొగడు రాజ్యం వెళ్తాడు. ఇప్పుడు సర్పంచ్ సీట్లో పెళ్ళం కూర్చోవాలా, మొగడు కూర్చోవాలా? పెళ్ళమే కూర్చోవాలి, అంతేగా కూర్చోవాలి. మరి పెళ్ళాన్ని కూర్చొని ఇస్తురా చోటు? సరే, ఇప్పుడు నువ్వు అన్నదానికి నేను కూడా చెప్పాలిగా. ఇదే కాదు, అదే ఒకటి జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా అన్నిటికీ నేను ఒకటే చెప్తా. ఇప్పుడు ఆమె ఇంట్లోనే ఉంటుంది, ఆమెకి ఏం తెలియదు. ఇప్పుడు ముసలమ్మనే తీసుకోరాదే ఉదాహరణకు, ఇంకా ఎరువుల జోలి ఎందుకని? నీ జోలే తీసుకోవాలి. ఇప్పుడు ఆల జోలి ఏదో జోలి ఎందుకని? చెప్తా ఇనవే, ఉన్నమాట తాత శుద్ధి తీసుకోవాలి. ఇప్పుడు ఆల శుద్ధి ఇలా శుద్ధి తీసుకుంటూ ఊకుంటారా? ఇప్పుడు అవ్వనే ఉన్నది, ఇంటికాడ ఉంటుంది, పొద్దుగా లేస్తే బయకాడికి పోతుంది, ఆ పని ఈ పని చేస్తుంటది, వస్తుంటది, నీకు ఇంత ఏళ్ళకింత వండి పెడుతుంది, నీకు అంతా చేస్తుంది. నువ్వేమో తిరుగుతుంటివి దేశంలో, ఇదే ఇంట్లో వదిలిపెట్టి నువ్వు మంచిగా బయట తిరుగుతున్నావు, రాజకీయాలలో తిరుగుతున్నావు, అన్ని చేస్తున్నావు, మొత్తం మంచిగా రాజకీయాలలో చెప్తున్నా. ఉదాహరణకు నువ్వు అట్లా చెప్తున్నా నేను, నువ్వు రాజకీయాలు చేస్తున్నావు అనుకోరాదు. అంటే ఇప్పుడు వార్తలలో ఉన్నావు అనుకో, మంచి రాజకీయాలలో ఉన్నావు, మంచిగా రాజకీయాలలో మంచి పేరు వచ్చింది, మంచిగా ఉన్నావు. అయితే నీ ఏరియా నీకు మహిళలకు రిజర్వేషన్ అయింది, ఇప్పుడు నీకు రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అవకాశం వచ్చింది, ఏం చేస్తావు? తర్వాత వేరే వాళ్ళకి వస్తుంది రిజర్వేషన్, నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఏం చేస్తావు? అవన్నీ నిలబెడతావా? నీకు మళ్ళా నీకు రాజకీయాలు అంటే నీకు ఇష్టము, ప్యాషన్, సోకు, ఖచ్చితంగా రాజకీయాలలో ఏలాలనేది నీకు ఒక పట్టు ఉంటుంది. పట్టు ఉన్నప్పుడు నువ్వు ఇన్నేళ్ళు రాజకీయాలు చేసి నువ్వు మరి తప్పదు కదా. అది వద్దని ఎట్లా అంటావు? నువ్వు ఇప్పుడు నీకు నష్టం జరుగుతలేదా? ఏం నష్టం? నువ్వు ఇన్నేళ్ళ నుంచి నువ్వు రాజకీయాలు చేస్తున్నావు, నువ్వు ఒక సర్పంచ్ చేయాలనుకున్నావు, జెడ్పీటీసీ ఎమ్మెల్యేగో కావాలనుకున్నావు, నీకు అక్కడ అవకాశం వచ్చింది, నెక్స్ట్ రిజర్వేషన్లో అది వెళ్ళిపోతుంది, ఇక నీకు దొరకదు. నీకు ఇదే లాస్ట్ అవకాశం నీ రాజకీయ భవిష్యత్తులో. నువ్వేం చేస్తావు? అవన్నీ నిలబెడతావు, నిలబెడతావు. ఆమె ఉండాలి. ఇప్పుడు ఆమెకు అనుభవం లేదు, ఆమెకు అనుభవానికి ఆమె కూర్చుంటది, కానీ సపోర్టింగ్ అయితే ఉండాలిగా. నువ్వు సపోర్ట్ పోయి వీళ్ళే కూర్చుంటారు, ఏమి వీళ్ళ వాళ్ళు కూర్చుంటారు, కూర్చొని ఇస్తలేరు. మన మీటింగ్ లో చెప్పారు కదా, మన జగ్గారెడ్డి మీటింగ్ లో, మీది మాట కాదే, కొన్ని దగ్గర ఏమైతుందంటే వాళ్ళకి పరిపాలన అనుభవం ఉండదు, రాజకీయ అవకాశం వచ్చింది, తీసుకొని నిలబెడతారు. నిలబెట్టినాక ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకు అనుభవం నేర్పేంత వరకు ఉంటారు. అనుభవం నేర్చినాక ఈయనకి ఏదైనా పోయిన తర్వాత వాళ్ళు రాజకీయాలు కంటిన్యూ చేసేటోళ్ళు లేరా? ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఉదాహరణకే చెప్తా. ఇప్పుడు సర్పంచ్ పెళ్ళం అనుకో, మొగడు పోయే కుర్చీలో కూర్చుంటుండు, ఆమెకు అనుభవం లేదు. మరి లేకుంటే పరిపాలనల లోపాలు వచ్చినాయి అనుకో, ఎవరు నష్టపోతారు? ప్రజలు నష్టపోతారు, పరిపాలన అనుభవం లేకుంటే. అవును, మరి అందుకనే నువ్వు పక్కన సలహాలు, గిది గిట్లా ఇగో గీ నిధులతోటి గీ పనులు చేపి
ఇప్పుడు దాంతో ఈ కథ నడిపి అదే జరిగేది నేర్పాలి. కానీ అది లేదు, ఆ ముచ్చట లేదు. ఇప్పుడు ఏకంగా పోయి కూర్చుని కూర్చొని నీ లెక్కేంది, నీ పత్రం ఏంది, పిల్ల ఆడనే ఇంటికానే బాసాలు అవుతుంది. పెన్లో బాసాలు దొంగతలేదు, ఇద్దరు కలిసే తిరుగుతురు. బాసాలు దొంగ పక్కబెట్టి ఇద్దరు కలిసి తిరుగుతురు. వ్యవస్థలు ఏమైతుందంటే కొన్ని ఉన్నప్పుడు కొంతమంది పనులు వినప్పుడు ఈయనకు రాజకీయంగా అనుభవం ఉంటుంది. ఈయన నామినేటెడ్ పోస్టులో మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు అయ్యి ఉంటాడు. ఈయన పోస్ట్ ఉంటుంది. సరే ఇది కాదు, ఇట్లా చేయరి ఏదైనా పోవాలి, పెట్టుబడి కావాలి, పైసలు తేవాలన్నా ఈయన ఉరుకులాడతాడు, పోతాడు, తెస్తాడు. ఆడవాళ్ళు అంత ఈజీగా పోయి లోపలికి చొచ్చుకపోలేరు. ఓ కంపెనీ ఉంటుంది, ఓ వ్యవస్థ ఉంటుంది, కొట్లాట అవుతుంది, కొట్లాటలు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి. ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీ కూడా, వాళ్ళ మైండ్ కూడా కొంచెం సున్నితంగా ఉంటది. మొగోళ్ళంత ర్యాష్ అది శక్తి అని మీకు గుర్తు రాలేదా? ఖమ్మం ఘటన చూసి చెప్తున్నా, ఖమ్మం ఘటన చూసి చెప్తున్నా. అందరూ అట్నే ఉంటారు పిల్ల. అంటే నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు కాదు, ఒక పైన మడగ పట్టుకొని ఖచ్చితంగా బర్ల కూర్చో. ఇప్పుడు ఒక ఆయన తప్పు చేస్తాడు, అందరూ బుద్ధిగా పిల్లగా నువ్వు. ఇప్పుడు మొగడంటే మంది కాదుగా. ఇప్పుడు మొగోళ్ళు అంటే అందరు మంచోళ్ళే ఉంటారా? నేను అటు మొగడు పెళ్ళాలల్లా కాదు. ఇప్పుడు మొగోళ్ళు కూడా కొంతమంది పెళ్ళాల చంపి ఫ్రిడ్జ్ లో పెట్టి, అది నేను అదంటలేనే. ఇప్పుడు రాజకీయాలు సరే, అది ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పెన్లం మొగుడు చెప్పినావు రాజకీయాలల్లో. ఇప్పుడు పెన్లము మొగుడు వాళ్ళిద్దరు ఒకటే కదా, రూపాయి వచ్చినా ఇద్దరు కలిసి తినేటోళ్ళే కదా. ఇప్పుడు అనుభవం లేదు కాబట్టి ఆమెనే మొగుడు చెప్పినట్టే ఇంటదా. ఇప్పుడు పెన్లాలు బయటకు వచ్చి నా పర్మిషన్ లేదు మా మొగుడు వచ్చి రాజకీయం చేస్తున్నానంటదా? పెన్నం ఏడినాలే, ఇంట్లో ఈనాలే, మొగడు ఇంట్లో చెప్పాలి. పెన్నం అదే పెన్లము నన్ను రాజకీయం చేయనిస్తలేడు మా ఆయన అని చెప్తుందా? పెన్లని చెప్తుందా? అవును, నువ్వు ఇంటే నేర్చుకో రాజకీయం. అదే నేర్చుకుంటుంది. ఒక టర్మ్ నేర్చుకొని నువ్వు బయటకు వచ్చి అదే చెప్పేది. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తుండు. వాళ్ళు నేర్చుకున్నంత వరకు పక్కకు నిలబడుర్రి, నేర్చుకున్న తర్వాత వాళ్ళంతలో ముందుకు పోతారని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇదే మాట ఏకంగా పక్క అయితే కుర్చీ మీద అడ్డవారు కూర్చుంటారు. ఇప్పుడు కవితక్క ఏమేమంటుందంటే మాకు చోటు కలిపి ఇర్రి, మా ఎమ్మడిని నిలబడకుర్రి, మాకు చోటు కల్పిస్తే మా రాజ్యం మేము ఏలుకుంటాం అంటుంది. మరి ఏలుకోవాలి, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఏలుకుంటారు. మొగడు మంది కాదు కదా, తన సొంత మొగడే కాబట్టి ఎమ్మటి ఉంటాడు, కుర్చీలో కూర్చుంటాడు. అందరు అట్నే చంపుతారా? నువ్వు ఇట్ట నీ దగ్గర కూడా చాలా కథలు ఉన్నాయి. అందరు అట్నే చంపుతారా? అందరు అట్నే చంపుతారా? మరి ఇదే అన్ని రాజకీయాలలో అందరు మగోళ్ళు కుర్చీలో కూర్చోరు, కొంతమంది కూర్చుంటారు. అందరు వచ్చి కొంతమంది అందరు కూర్చోరు. రాజకీయ అనుభవం లేని దగ్గరనే ఈ రాజకీయాలు చేస్తాం. కొంతమంది కూర్చుంటారు, అందరు కూర్చోరు. కొంతమంది సర్పంచ్ నువ్వు అని నా సొంతాడు పెళ్ళమే అంటే చెప్తాడు, పెళ్ళమే అని చెప్తాడు. మరి ఆ కుషి నేను కూర్చుంటా, లేస్తాడు, ఆ పిల్లని కూర్చోబెడతాడు, లేస్తాడు, కూర్చోబెడతాడే. సమయం వచ్చినప్పుడు కూర్చోబెడతారు. అది అనిపించుకోవాలా? నువ్వు తెల్లగా వేసుకొని పోయి మురద పడకుండా ఇస్త్రీ కొట్టుకొని పోయి పెట్టుబడి ఎవరు పెట్టిండే మరి? కాదు, ఓట్ల ఖర్చు పెట్టుబడి ఎవడు పెట్టిండే మరి? పెట్టుబడి ఎవడు పెట్టిండే? ఓట్లకు పెట్టుబడి కష్టం లేదా? ఏం కష్టం ఉంది? ఎలక్షన్లు 50 లక్షలు తెచ్చి పెట్టే సర్పంచ్ కి మొగడు 50 లక్షలు పెడితే ఆయన పెన్నం కష్టం పెన్నం చేస్తే ఈయన ఒక్కడు ఈయన ఏం కష్టం చేసి తింటామో కూడా. మరి ఇంట్లో కూర్చొని డేడికెళ్ళి 50 లక్షలు బాయికాడు పోయి పొలం మార పెట్టి షెడ్డో పడ్డో కూలీలో నాణాలు తీసుకుపోయి ముచ్చటే చెప్తున్నావుగా, నేను ముచ్చటేగా చెప్పేది. ఇప్పుడు నేను ముచ్చటేగా ఎవరు లోకం మీద ముచ్చటే చెప్తున్నాను రాదు. ఓకే, ఇప్పుడు మరి మొగడు అందరు ఏం చేస్తాడు? తెల్ల పుల్ల బట్టలు వేసుకొని ఆయన కష్టం చేసి అని కష్టం చేసి అందరు ఒడిపించి ఆయన డబ్బు సంపాదించి అప్పు తిరుగుతున్నాడు. అందరు పెన్నాలు బైకాడి పోయి మోటార్ పెట్టి గనగన ఎకరాల కొద్ది బారిస్తుర్రా. ఒక ఆమె బైకాడ పోకపోతే ఒక ఆమె ఇంకా వ్యాపారం చేస్తారు. ఏడికి లేదు. ఇంట్లో కూర్చునేటోళ్ళు ఇప్పటికి కూడా ఇంట్లో కూర్చునేటోళ్ళు చాలా మంది ఇంట్లో కూర్చొనే ఉపాయాలు ఎక్కువయ్యా పని చేస్తారు. ఎవరు ఇలా అక్కడ చెప్పిన ముచ్చట ఇంట్లో అట్లా అందరు చేస్తారా? మరి ఇప్పుడు నువ్వు అదే చెప్తావు. ఉదాహరణ కొంతమంది ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఉపాయాలు ఎక్కువ వస్తాయి, ఊకున్నోనికి ఉపాయం ఎక్కువ, చెల్లను రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు ఆ ఉత్త కూర్చొని ఉపాయాలు వేస్తారు. ఇది వంటిది. అయితే ఈ రాజకీయాలలో ఏంటంటే మార్పు రావాలనేది కోరుకోవాలి. మనం కూడా ఏంటంటే ఆడవాళ్ళు భాషను తోముకుంటా తోముకోవాలంటలేను, ముగ్గులు వేసుకుంటా ఇంటనే పండాలనా?
అట్లా అంటలేను, వాళ్ళతో పాటు వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి వాళ్ళ మొగడే కాబట్టి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోవాలి. రేపటి నాడు మొగనికి ఏమైనా అవుతుంది, అయినప్పుడు ఈమెనేగా పరిపాలించేది. అయితే తీసుకోవాలి మరి, సలహాలు తీసుకోవద్దని అంటారు మరి. ఇప్పుడు రాజకీయాలలో ఉన్న వైఎస్ఆర్ పోతే వైఎస్ఆర్ కాన్స్టిట్యున్సీలో విజయమ్మ నిలవలేదా? మన సవితా ఇంద్రారెడ్డి గారు లేరా? ఇప్పుడు ఎంతమంది రాజకీయాలలోకి రాలే? అంటే ఈ అనుభవం ఏంటంటే మొగడు ఉన్నప్పుడు నేర్చుకున్న అనుభవము వాళ్ళు పోయినాకనైనా ఏదైనా జరిగినప్పుడైనా ఇవన్నీ పనికొసేయాలి. ఈ కాన్స్టిట్యున్సీ కాకుండా ఇంకో కాన్స్టిట్యున్సీలో నిలబడతారు. ఇప్పుడు ఒక రాజకీయ కాదు పిల్ల, ఆయన ఒక దాంట్లో ఉండాలి, ఆడపిల్ల ముందు అనేది ఉండాలి. ఆయన వర్ష బిగ్గలు తీసుకొస్తుంది. ఇప్పుడు ఆమె మహిళ కాబట్టి ఇప్పుడు ఆమె ఏదైనా చెప్తుంది. అయినా ఈ రాజకీయాలైనా వ్యాపారంలోనైనా ఎదుటి మనిషి ఇంకెవరన్నా మాట్లాడితే వానికి ఆ సమాధానం ఇస్తుంది. అయినా అదొక అంటే ఆడపిల్ల ముందు ఉండాలి, ఇంకా ఎన్నాళ్ళు చీకటి బతుకు అనేది అంటుంది. చీకటి బతుకులు కొన్ని ఉన్నాయి కానీ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు ఎన్నైనా మాట్లాడతాయి. రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు ఎన్నైనా మాట్లాడతాయి. సంసారాలు ఎవరు లేరు కాబట్టే చెప్తున్నా. అందుకనే లబ్ధి కోసం మాట్లాడతారు కాబట్టి ప్రతి విషయం అమలు కావాలంటే కావు. అన్ని అనుకున్నట్టు అమలు జరిగితే ఈ పంచాయతీలు ఈ రాజ్యాంగం ఎందుకు జరగవు? ఈ వ్యవస్థలు ఏంటంటే పోటీ ప్రపంచంలో కొన్ని పోతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి, గడుస్తూనే ఉంటాయి. ఒక దగ్గర వాళ్ళు ఒక దగ్గర ఇల్లు అట్లా నడుస్తుంటాయి. కొంతమంది ఉన్నారు ఆడోళ్ళే అయితే మొగోళ్ళు ఇంట్లో కూర్చుంటారు. అట్లా చూపెట్టనా కొంతమందిని ఉన్నారు, ఇప్పటికీ ఓ ఇంట్లో ఆడిపెత్తానే ఉంటుంది. మరి అట్టంటే అప్పుడు మొగోళ్ళకు చోటు కలిపియాలి రాజకీయాలలో ఆడోళ్ళు ఉన్న కాడ. ఇప్పుడు అంత ఎందుకు? ఇప్పుడు ఈమెనే ఉన్నది, కవితమ్మనే ఉన్నది. కవితమ్మ వాళ్ళ భర్త ఏం చేస్తున్నాడు, ఈమె ఏం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళదే చూసుకోరాదు. అంటే ఆయన అనుకుంటే పెత్తనం అంత ఇవ్వదన్నట. మరి ఇప్పుడు ఈమెదే రాజకీయం ఆయనకి ఇష్టం లేదు, రాజకీయం అదే ముచ్చట ఏంటంటే గిట్టనే ఉంటాయి. చెప్పుకుంటా పోతే పెంట తోటి ఏమెళ్తే ఇండ్లలో వండుకోమని నేను చెప్తాను. ఏం పని చేయను ఎట్లా మారుస్తున్నాడు చూడు మాట. పని కాదు, అన్నిట్లలో ఉండాలి, కష్టపడాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు ఉండే రాజకీయాలు ఉద్యోగాలు సంపాదించాలి, సొంత తెలివితోనే ముందుకు పోవాలి, ఒకరి మీద ఆధారపడొద్దు అని చెప్తున్నా నేను. అట్లా ఇంకేముంది కథ? ఇంకేమన్నానంటే